బీఆర్ఎస్ పార్టీకి అనుబంధంగా కొనసాగుతున్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘాన్ని ట్రేడ్ యూనియన్ యాక్ట్ ప్రకారం భవిష్యత్తులో కొనసాగిస్తామని యూనియన్ జనరల్ సెక్రటరీ మిరియాల రాజిరెడ్డి స్పష్టం చేశారు. ఈ పెద్దపల్లి జిల్లా రామగుండంలోని టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎలాంటి తెగతెంపులు లేవని, ఇటీవల టీబీజీకేఎస్ రాష్ట్ర వర్కింగ్ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల ప్రకారం భవిష్యత్తు ప్రణాళికలు ఉంటాయన్నారు. పార్టీలతో కాకుండా యూనియన్ పరంగా బలోపేతం చేయడానికి అందరి నిర్ణయంతో ఇండిపెండెంట్గా పనిచేస్తామన్నారు. గులాబీ పార్టీతో ఎలాంటి తెగదెంపులు చేసుకోలేదని అన్నారు. ఈ నెల 23న తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం రాష్ట్ర ఈసీ ఏర్పాటు చేయడం జరిగింది. 11 డివిజన్ల నుంచి ఉన్నటువంటి మా నాయకులంతా కూడా హాజరయ్యి వారి అభిప్రాయాలను కూడా తెలపడం జరిగింది. మొన్న జరిగినటువంటి యూనియన్ ఎలక్షన్స్ లో సరైనటువంటి పోటీ ఇవ్వలేదు అనేటువంటి ఒక బాధతో వ్యక్తం చేస్తూ మనం రాబోయే రోజుల్లో ఎలా వ్యవహరించాలి, యూనియన్ ని ఎలా పునర్నిర్మాణం చేయాలి, పటిష్టత చేయాలి, గతంలో తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం ఏర్పడినప్పటి నుంచి తెలంగాణ ఉద్యమంలో పోరాడి ఏ విధైతే కార్మిక హక్కులను సాధించుకున్నదో అదే విధంగా గుర్తింపు సంఘంగా ఉంటూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఏ విధమైనటువంటి హక్కులను, ప్రయోజనాలను, ఆర్థిక సంక్షేమ కార్యక్రమాలను నిర్వహించిందో అదే విధంగా అనుభవం కలిగినటువంటి యూనియన్ రాబోయే రోజుల్లో కూడా మళ్ళీ పటిష్టత చేసి పునర్నిర్మాణం చేసి కార్మికులకి తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం జెండానే అండగా ఉంటది అనేటువంటి నినాదంతో ముందుకు వెళ్ళాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఈ నెల 23న తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం రాష్ట్ర ఈసీ ఏర్పాటు చేయడం జరిగింది. 11 డివిజన్ల నుంచి ఉన్నటువంటి మా నాయకులంతా కూడా హాజరు